హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఓలా S1 ఎయిర్, అలాగే ఓలా S1 ఎక్స్, ఓలా S1 ప్రో సెకండ్ జనరేషన్ ఈ వెహికల్స్ గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకు ఇప్పుడు నేను చెప్తున్నానంటే, ఇప్పుడు మనకు 3 రోజుల ఆఫర్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చి మనకు ముందు ఓలా S1 ప్రో సెకండ్ జనరేషన్ వచ్చి 1,82,000 అయితే ఉండేదన్నమాట. ఇప్పుడు రోడ్ ట్యాక్స్లు అవన్నీ తీసేశారు కాబట్టి మనకు 1,45,000కే వస్తుందన్నమాట. ఇది కేవలం 3 రోజుల ఆఫరే. ఈ వీడియో మీకు సెకండ్ డే వస్తుంది, రాత్రి అయితే నేను దీన్ని రిలీజ్ చేస్తాను. మీరు చూడండి, మీకు చూసి ఏది మీరు తీసుకోవాలనే దాని మీద మీరు ఒక దీనికి అండర్స్టాండింగ్ వచ్చేస్తారు. ఎందుకంటే నేను దీని గురించి క్లియర్గా మీకు ఆల్రెడీ నేను 3 వీడియోస్ పెట్టున్నాను అనమాట. మీరు చూడకపోతే నేను వీడియో ఎండింగ్లోనూ ఇస్తాను, అలాగే కార్డ్స్లోనూ వదిలేస్తాను. మీరు అక్కడి నుంచి చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది ఏది తీసుకోవాలనేది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మీకు నచ్చితే షేర్ చేయండి మిగతా వాళ్ళకి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో తెలియజేయండి. అన్నిటి గురించి మనం క్లియర్గా చర్చించుకుందాం. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఓలా S1 ప్రో సెకండ్ జనరేషన్ గురించి తెలుసుకుందాము. ఇప్పుడు దీంట్లో వచ్చి కాస్ట్లు అయితే మనకు ఓలా S1 ప్రో కాస్ట్ వచ్చి మనకి ఇప్పుడు 1,29,999, అంటే తిరుపతిలో వచ్చి 1,45,000కే ఇది ఇస్తుందన్నమాట. అంటే 3 డేస్ ఆఫరు. దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మొన్న వరకు యాక్చువల్గా దీని 1,82,000 ఉండిందనమాట. దాని నుంచి వాళ్ళు ఇప్పుడు దగ్గర 35,000 వరకు మనకు 37,000 వరకు మనకు తగ్గిందనమాట. ఇందులో డిస్కౌంట్ అయితే వస్తుంది. మంచి ఆఫరు. మీరు కొనాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ టైంలో మీరు బుక్ చేసుకోండి. ఇది ఒక మంచి ఆఫర్ అనే చెప్పొచ్చు. ఇంక ఇది వచ్చి మనకు ఓలా S1 ప్రో సెకండ్ జనరేషన్లో వచ్చి ప్రైస్ వచ్చి 1,29,999, అంటే 1,30,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనమాట ఇది. ఇంకా దీని మీద వాళ్ళు మనకు ఛార్జెస్ అయితే పడతాయి. అన్నీ చూసుకుంటే మనకి ఒక 15,000 ఎక్స్ట్రా పడుతుంది. ఈ 15,000లో హెల్మెట్ అవన్నీ కూడా వీళ్ళు ఇస్తున్నారనమాట. వీటన్నిటితో కలుపుకొని మనకు 1,45,000కి అయితే వెహికల్ అయితే వస్తుంది తిరుపతిలో. ఇంకా మనకి ఇది వచ్చి 4 kW బ్యాటరీతో వస్తుంది. 195 కిలోమీటర్స్ రేంజ్ అని చెప్తున్నారు. 120 కిలోమీటర్స్ కన్ఫామ్ వస్తుంది. అలాగే ఇది వచ్చి 120 కిలోమీటర్స్ స్పీడ్ కూడా ఉందన్నమాట. మనకు స్పీడ్ ఇది 120 కిలోమీటర్ స్పీడ్ వస్తుంది. 0 to 40 అంటే మనకు 26 సెకండ్స్లోనే 2.6 సెకండ్స్లోనే ఇది అందుకుంటుందన్నమాట. 0 to 40 అనేది. మనకు మోటార్ పవర్ వచ్చి 11 kWh మోటార్ అయితే దీంట్లో రావడం అయితే జరిగిందంటే హెవీ మోటార్ అన్నమాట ఇది. అలాగే మనకు మోడ్స్ విషయానికి వస్తే ఎకో, నార్మల్, స్పోర్ట్స్, హైపర్ మోడ్ ఇట్లా 4 ఉంటాయన్నమాట. మనకు వచ్చి కలర్స్ వచ్చి 5 కలర్స్ అయితే ఇందులో వస్తాయి. అలాగే ఛార్జింగ్ టైము 6.5 అవర్స్ అనమాట. మనకు బ్యాటరీ వారంటీ వచ్చి 8 years వస్తుంది. ఇది ఒకటి ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న బెస్ట్ అని చెప్పొచ్చు. 8 years, అలాగే 80,000 కిలోమీటర్స్ అనమాట. అంటే ఏది ఇప్పుడు మన సంవత్సరానికి 10,000 కిలోమీటర్లు ఎక్కేసుకున్నా మనకి 8 years లోపల 80,000 కిలోమీటర్స్ ఇది లెక్క అనమాట వాళ్ళది. మనకు ఇంకా బ్యాటరీ లైఫ్ మనం నీట్గా బ్యాటరీని ఛార్జింగ్ కరెక్ట్గా పెట్టుకొని మనం వాడుకోగలిగితే కనుక ఇంకొక 2 ఏళ్ళు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అంటే 10 years అనమాట. ఇంతవరకు ఏ కంపెనీ కూడా ఇంత ఆఫర్ని అయితే ప్రకటించలేదు. ఇదే ఫస్ట్ అనమాట. అలాగే దీనికి డిజిటల్ కీ అయితే వస్తుంది. ఈఎంఐ వచ్చి 3,300 రూపాయల నుంచి దీనికి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది చూడండి మీకు ఎలా ఉండనేది. ఎందుకంటే నేను అడిగినప్పుడు కూడా షోరూమ్ అతను, నేను S1 ఎయిర్ కొంటానంటే మీరు S1 ప్రో కొనుక్కోండి సార్, మీకు తక్కువ రేట్లోనే పడుతుంది అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. S1 ప్రో మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తీసుకోండి. ఎందుకంటే డ్యూయల్ స్పీకర్స్ వస్తాయి, అలాగే పెద్ద డిస్ప్లే వస్తుంది, మనకు అన్ని GPS నావిగేషన్ లాంటివి అన్నీ వస్తాయి. మనకు ముందర స్పేస్ని కూడా తీసేయడం జరిగింది. కాల్ పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు డ్యూయల్ సస్పెన్షన్స్ వస్తాయి, ఫ్రంట్ బ్యాక్. ఇలా మనకు డిస్క్ బ్రేక్ అయితే ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్ వస్తుంది. ఇట్లా మనకు అన్ని ఫీచర్స్ ఇందులో వస్తాయన్నమాట. బూట్ స్పేస్ వచ్చి మనకు 34 లీటర్స్ బూట్ స్పేస్ కూడా ఇందులో రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి అన్ని ఫీచర్స్ ఇందులో ఉంటాయి. మీరు కొనాలనుకుంటే దీన్ని కొనండి. ఇంకా మనము S1 ఎయిర్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, S1 ఎయిర్లో మనకు వచ్చి కాస్ట్ వచ్చి మనకు 1,04,999, అంటే మనకు 1,05,000 అయితే మనకు ప్రైస్ అయితే వస్తుందన్నమాట. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్. మనకు దీన్ని మొత్తం చూసుకుంటే 1,25,000 వరకు అయితే కనుక ఇది
మనకు క్లియర్ అయిపోతుంది. ఆన్ రోడ్ ప్రైస్ అయితే వచ్చేస్తుంది. ఇది వచ్చి మనకు 3 కిలోవాట్ బ్యాటరీతో అయితే వస్తుంది. 151 కిలోమీటర్స్ రేంజ్ అని చెప్తున్నారు. ఒక 120 గ్యారంటీ. అలాగే మనకు 90 కిలోమీటర్ స్పీడ్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో 3 మోడ్సే ఉంటాయి, 4 ఉండవు. హైపర్ మోడ్ అయితే ఇందులో ఉండదు. మనకు ఎక్కువ మోడ్, నార్మల్ మోడ్, స్పీడ్ మోడ్, ఇలా 3 మోడ్స్ అయితే వస్తాయన్నమాట. కలర్స్ విషయానికి వస్తే 4 కలర్స్ అయితే ఇందులో ఉంటుంది. అలాగే ఛార్జింగ్ టైం వచ్చి 5 అవర్స్ ఛార్జింగ్ టైం ఉంటుంది. బ్యాటరీ వచ్చి మనకి 8 ఇయర్స్, అలాగే 80,000 కిలోమీటర్స్. అంటే మనకు 3 మోడల్స్కి కూడా మనకి 8 ఇయర్స్ 80,000 కిలోమీటర్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మోటార్ ఇది 6 కిలోవాట్ మోటార్ ఉంటుంది. చూస్తున్నారు కదా, S1 ప్రోకి సెకండ్ జనరేషన్కి మనకు 11 కిలోవాట్ మోటార్ అయితే వస్తుంది. దీనికి వచ్చి 6 కిలోవాట్ వస్తుంది. అంటే మనం దాంట్లో కూడా ఒక వేరియేషన్ అయితే చూసుకోవచ్చు అనమాట. డిజిటల్ కీనే వస్తుంది. దీనికి కూడా కీ సిస్టమ్ అయితే లేదు. కీ సిస్టమ్ ఉండే వెహికల్ అయితే రాబోతుంది. అది ఓలా S1 ఎక్స్లో అయితే వస్తుందన్నమాట. 4 కిలోవాట్ బ్యాటరీలు అయితే ఇది రావడం అయితే జరుగుతుంది. అది ఇప్పుడు మనకు ఏప్రిల్ నుంచి లాంచ్ అయితే ఉందన్నమాట. ఏప్రిల్లో మనకు ఇప్పుడు బుక్ చేసుకుంటే ఏప్రిల్లో మనకు డెలివరీ అయితే ఇస్తారనమాట. ఇంకా ఈఎంఐ విషయానికి వస్తే ఇది 2700 రూపీస్ నుంచి ఈఎంఐ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి ఎంత కావాలంటే మనం దీన్ని పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా చూశారు కదా, ఓలా S1 ఎయిర్ కూడా వెహికల్ అయితే బాగుంటుంది. మనకు అన్ని రకాలుగాను మంచి వెహికల్ అనే చెప్పాలి. ఇది కూడా కొంచెం బడ్జెట్ రేంజ్లో మనకు వస్తుంది. అంటే మనం ఇంకొక 30-20 వేలు దాకా మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలి. అట్లా కాదు, మనకు తక్కువ చాలని అనుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అన్ని ఫీచర్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది. ఫ్రెండ్స్, మనకి ఇందులో క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుందన్నమాట. క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. మనకు దీంట్లో అన్ని ఫీచర్స్ దీంట్లో కూడా ఉంటాయి. అయితే కొద్దిగా బ్యాటరీ అలాంటివన్నీ మనకు స్పీడ్ అవన్నీ కొద్దిగా తగ్గుతుందన్నమాట. ఇంకా మనము ఓలా S1 X గురించి తెలుసుకుందాం. దీంట్లో 3 మోడల్స్ అయితే వస్తాయన్నమాట. మనం దీంట్లో క్లియర్గా మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మనకు ఓలా S1 X గురించి అయితే కనుక మనకి ఇది ఫస్ట్ 80,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అంటే ఇది 2 కిలోవాట్ అవర్ బ్యాటరీతో వచ్చేది మనకి 80,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. దీంట్లో 3 మోడల్స్ అయితే వస్తాయి. 2, 3, 4 కిలోవాట్ బ్యాటరీతో అయితే ఇది వస్తుందన్నమాట. మనకు అప్ టు 190 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఇందులో వస్తుంది. అలాగే మనకు స్పీడ్ వచ్చి 90 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్లో మనకి ఓలా S1 X ప్లస్సే ఉంది. S1 X ఇంకా రాలేదు. S1 X మనకు ఏప్రిల్లో డెలివరీ అయితే ఇస్తారనమాట. ప్రస్తుతానికి ఇప్పుడైతే బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. బుకింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకు దీంట్లో స్పీడ్ విషయానికి వస్తే 90 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వస్తుంది. ఎక్కువ, నార్మల్, స్పోర్ట్స్, ఇలా 3 మోడ్స్ అయితే వస్తాయన్నమాట. కలర్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ టోన్ కలర్స్తో వస్తాయన్నమాట. ఇది వచ్చి మనకు 6 కలర్స్ వస్తాయి. కలర్స్ విషయంలో ఇది చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా మనకు ఇది వస్తే ఛార్జింగ్ టైం వీటన్నిటికంటే దీనికి ఛార్జింగ్ టైం ఎక్కువ అనమాట. ఇది ఒక్కటే మనం దీంట్లో మైనస్గా చెప్పుకోవాలి. ఎందుకంటే 7 అవర్స్ ఛార్జింగ్ అయితే ఉంది. ఇది ఒకటి మనకు ఒక పెద్ద మైనస్ అని చెప్పొచ్చు దీంట్లో. ఇంకా అలాగే బ్యాటరీ వారంటీ వచ్చి దీంట్లో కూడా 8 ఇయర్స్ వారంటీ, 80,000 కిలోమీటర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. 6 కిలోవాట్ బ్యాటరీ అయితే దీంట్లో వస్తుందన్నమాట. అదే మోటార్ 6 కిలోవాట్ అవర్ మోటార్ అయితే దీంట్లో రావడం అయితే జరిగింది. అలాగే మనకు దీంట్లో కూడా డిజిటల్ కీనే వస్తుంది. ఇప్పుడు దీంట్లో కీ సిస్టమ్ ఉండే వెహికల్ కూడా రాబోతుంది. అదే ఓలా S1 X. అది వచ్చి కీ వస్తుందన్నమాట. ఇది మనకు ఏప్రిల్ అయితే లాంచ్ కాబోతుంది. ఏప్రిల్ అయితే మనకు డెలివరీ అయితే ఇస్తారనమాట. ఇంకా మనకు ఈఎంఐ వచ్చి ఇది 2,990 అంటే 2,099కు స్టార్ట్ అవుతుంది. అంటే 2,100 రూపాయల నుంచి ఈఎంఐ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. వెహికల్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ మనకి ఓలాలో ఒక మంచి బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఇది 3 రోజులే ఉంటుంది. మీరు దీన్ని యూస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా యూస్ చేసుకోండి. ఇప్పుడు బెస్ట్ వెహికల్స్ అనమాట. మనకి ఏమున్నా కూడా మనకి వేరే వెహికల్స్ని, ఎలక్ట్రిక్ వెహికల్స్ని చూసేటప్పుడు దానికి నాకు తెలిసి బడ్జెట్లో ఇది బెస్ట్ స్కూటర్ అని చెప్పొచ్చు. ఇంకా మనకు 1 lakh బడ్జెట్ లోపల ఉండే బెస్ట్ స్కూటర్స్ గురించి నేను ఒక వీడియో చేస్తాను. మీరు చూస్తూ ఉండండి. నా ఛానల్ని మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే వీడియోలు చూస్తూ ఉండండి. చూసి మీరు షేర్ చేయడం, అలాగే కామెంట్ చేయడం ఇలాంటివి చేస్తే కనుక నేను ఇంకా ఇట్లాంటి మంచి వీడియోస్ తీసుకొని రావడానికి అయితే దోహదపడుతుంది అనమాట. ఇంక ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో.